श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। हरि ओम तत्सत्। सदाचारम श्लोक नंबर 35। अर्थादर्धे यथा वृत्तिः गन्तुं चलति नान्तरे अनाधारा निर्विकारा सा दशा सोन्मनी स्मृता। పొద్దున సత్సంగంలో చివరగా ఈ శ్లోకాన్ని మనం వింటున్నాం. ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ మనకు మన యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారంటే ఈ పదాల ద్వారా మనల్ని గ్రహించమని తెలియజేస్తున్నారు. ఒక్కొక్క ఆలోచనకి వెనక ఒక రూపం నామం ఉంటుంది. దాన్ని వృత్తి అంటాము. సాధారణంగా అనేక నామాలు, అనేక రూపాలు, కాబట్టి అనేక వృత్తులు, ఆలోచనలు. కానీ ఒక వృత్తికి మరొక వృత్తికి మధ్యలో ఈ వృత్తులను ప్రకాశింపజేసే ప్రకాశం అది అట్లాగే ఉన్నది. దానికి పొద్దున ఈ ప్రకాశం, ఆకాశం గురించి ఉదాహరణలు చెప్తూ కొన్ని ధ్యానం ప్రక్రియగా ఎట్లా వాటిని ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ వృత్తులు మారుతూనే ఉంటాయి, వాటికి చలనం ఉంటుంది, ఒకదానికి దానికి మధ్యలో అంతరం ఉంటూనే ఉంటుంది. కానీ ఆ అంతరం అంటే గ్యాప్లో కూడా, మధ్యలో కూడా ఏది మారకుండా వీటిని ప్రకాశింపచేస్తున్నదో దానికి ఇంకేమైనా ఆధారం ఉందా అంటే దానికి ఏ ఆధారం లేదు. అది అనాధార, ఆధారం లేనటువంటిది. బ్రహ్మన్, ఆత్మన్ అధిష్టానం అంటాం. మరి ఆ అధిష్టానికి ఇంకా మరొక అధిష్టానం ఉందండి? లేదు. భక్తిపరముగా చెప్తే నారాయణ భగవానుడికి తండ్రి ఉన్నాడా? నారాయణ భగవానుడికి తల్లి ఉన్నదా? నారాయణ భగవానుడికి తల్లి తండ్రి లేదు కాబట్టి లక్ష్మీదేవికి అత్తగారు మామగారు లేరు. ఎంత భాగ్యం చూడండి. అందుకని ఆమె భాగ్యలక్ష్మి. భగవంతుడి శక్తిని మాయ అంటున్నాం. మాయ అన్నప్పుడు అది స్త్రీలింగం అవుతున్నది. ఈశ్వరుడు అన్నప్పుడు అది పుంలింగం అవుతున్నది. బ్రహ్మని చెప్పేటప్పుడు నపుంసకలింగం అవుతున్నది. ఏది నపుంసకలింగం అని చెప్పినందువలన మామూలుగా లోకంలో మాట్లాడినట్టుగా ఆ నపుంసకత్వం అది తీసుకోకూడదు. అలింగ. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది కదా, ఏదో తెలివి పనిచేస్తున్నదిగా. ఆ తెలివికి స్త్రీలింగం, పురుషలింగం ఉందా? లేదు. కానీ అది ఉండట చేతనే ఇవన్నీ తెలుస్తున్నాయి. అందుకని ఆ జ్ఞానం, శుద్ధ జ్ఞానములో లింగభేదము లేదు, వర్ణభేదము లేదు, ఏ భేదాలు లేవు. అభేద స్థితి, అవిచ్ఛిన్న స్థితి, విచ్ఛిన్నము లేదు. కాబట్టి అక్కడ ఏమీ లేదు. అందువలన అనాధార.
ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ నిర్వికార, ఏ మార్పు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మనస్సుకి రూపం లేదని చెప్పాం కదా 2 రోజుల ముందు మాట్లాడేటప్పుడు. మనస్సుకి రూపం లేదు, ఏ ఇంద్రియానికి రూపం లేదు. కన్ను, మీరు ఈ కన్నును చూసి చెప్పకూడదు నా కళ్ళకి ఇట్లా రూపం ఉందండి, నాకు పిల్లి కళ్ళు ఉంటాయి, రకరకాలు తేనె కళ్ళు, బ్లూ కలర్ కళ్ళు, అది చెప్పలేదు. దృష్టి అనేది ఉంది చూసారా, శక్తి, దానికి ఏదైనా రంగు రూపం ఉందా? అసలు వేదాంతం అంతా అక్కడి నుంచి చక్కగా అర్థమైపోతుంది. ఏముంది కష్టం అని. కన్ను అన్ని రూపరంగుల్ని చూపిస్తుంది. దేనివల్ల? దృష్టి అనే ఒక శక్తి. ఆ శక్తి ఏంటంటే వర్ణించలేం. డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్ను కనపడలేదు, నీకు విజన్ పోయింది అంటాడు. ఇంకా విజన్ రాదు, కష్టం అంటాడు. దాన్ని ఆప్టిక్ నర్వ్ కనెక్షన్ అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందని. ఆయన ఏమన్నా చెప్పనండి, దృష్టి శక్తి అది దేవత, ఒక శక్తి అది. అది ఇక్కడ ఎక్స్ప్రెస్ అవ్వట్లేదు. చెప్పాను కదా మొన్న, చనిపోయిన వాడి కళ్ళు మరొకటికి ఉపయోగపడుతున్నాయి కానీ వీడి కళ్ళు వీడికి ఉపయోగపడవు. అదేదో డిస్కనెక్ట్ అవుతున్నది, అక్కడ పని చేయట్లేదు. ఇక్కడ పని చేస్తే కన్ను అక్కడేం పని చేయట్లేదు, ఏది చనిపోయిన వాడికి పని చేయట్లేదు. అలాగే ఏ అవయవాలైనా తీసి పెట్టేస్తున్నారు. కానీ ఈ మొత్తం అనేది వచ్చేసరికి ఈ మనిషి, ఈ శరీరం, దాంట్లోంచి ఆ సూక్ష్మ శరీరం వెళ్ళిపోయింది. ఆ సూక్ష్మ శరీరంతో పాటుగా అంటే అక్కడ 5 జ్ఞానేంద్రియాలు, ఆ జ్ఞానేంద్రియం యొక్క దేవతలు అక్కడ విడ్రా అయిపోయినాయి, శక్తులు. 5 ప్రాణాలు, మనోబుద్ధి చిత్తహంకారాలు, పంచ కర్మేంద్రియాలు కూడా చెప్పండి, వాటికి దేవతలు ఉన్నారు. ఆ శక్తులన్నీ కలిసి అది మాత్రం వెళుతుంది, సూక్ష్మ శరీరం. కాబట్టి ఇక్కడ కన్నుకి రూపం ఉంది, దృష్టి శక్తికి రూపవర్ణములు లేవు, వినికిడి శక్తికి శబ్ద భేదము లేదు. అందుకని చెడు మాటలు గ్రహిస్తుంది, మంచి మాటలు గ్రహిస్తుంది, డిస్కోర్స్ డాన్సు వింటుంది, భగవద్గీత వింటుంది, అన్నీ వింటుంది. దానికి అటాచ్మెంటు, దాంట్లో ఏదైనా మార్పు ఉంటే అన్నీ ఎట్లా వింటుంది? ఇప్పుడు వేదాంతం ఇంత విని గుళ్ళు రోజు దక్షిణామూర్తి పూజ చూసి ఈ 7 రోజులు ఇవే వింటున్నాం. మరి ఇప్పుడు బయటికి వెళ్తే అట్లా ఉంటుందా? స్టేషన్ వెళ్ళంగానే వస్తాయి టింగ్ టింగ్ అడ్వర్టైజ్మెంట్లు, ఒకటే గొడవ గలాటగా ఉంటుంది. కొంత విసుగు పుడుతుంది, ఎందుకు వచ్చాం ఆశ్రమం నుంచి బయటికి, అక్కడే ఉండిపోదామా? ఆ ట్రైన్లు ఎక్కిన తర్వాత ఫోన్లు మాట్లాడుతుంటారు, రాత్రి 12 అయినా సరే పక్కవాడు నిద్రపోతున్నారని కూడా జ్ఞానం ఉండదు. అట్లా సో అన్ని శబ్దాలను అది వినిపిస్తుంది. ఏం తెలుస్తుంది దీనివల్ల? దానికి అటాచ్మెంట్ లేదు, అది మారలేదు. ఈ విధంగా ఒకటొకటొకటి తీసుకోండి. ఒక్కొక్క ఇంద్రియం, సరే అన్ని ఇంద్రియాలు మనస్సుకి, ఆ మనస్సు కూడా దేనికి అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ అనేటువంటిది ఒక భ్రమ. కన్నుకి దేనికి అటాచ్మెంట్ లేదు, మనసుకి అటాచ్మెంట్ లేదు, ఇంకా బుద్ధికి ఎందుకు ఉంటుంది? అప్పుడు ఎవరికి ఉంది అటాచ్మెంటు? వీటికే అటాచ్మెంట్ లేకపోతే శుద్ధమైనటువంటి, అఖండమైనటువంటి, సచ్చిదానందమైనటువంటి నా యొక్క నిజస్వరూపమైన ఆత్మకి దేనితోటి అటాచ్మెంట్ ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఆస్కారమే లేదే. కాబట్టి నిర్వికార. మనకు టైం ఉన్నప్పుడంతా ఈ ప్రక్రియలనే చింతన చేస్తూ విచారిస్తుండాలి. అటువంటి ఆ దశ ఉంది చూసారా? ఏది ఇక్కడ దశ అంటే అవస్థ అని చెప్పకూడదు, రాహుదశ కేశదశ కాదు, ఆ స్థితి. ఆ స్థితి అంటే మళ్ళీ మరి స్టేటే కదండి ఇంగ్లీష్లో, అవస్థే కదండి. ఆ అవస్థాత్రయ సాక్షి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థలాగా
అందుకనే తురీయ అవస్థ అని చెప్పకూడదు. యోగాలో చెప్తారు. మొన్న ఒకరోజు డిస్కషన్ వచ్చింది అక్కడ. తురీయం వచ్చి ఈ 3 చెప్పాం కాబట్టి ఈ 3 కాకుండా, ఈ 3కి సంబంధం లేకుండా మూడిటిని ప్రకాశింపచేస్తూ ఇంకోటి ఉన్నదే దాన్ని నాలుగోదని చెప్పవచ్చు. దాన్ని నాలుగోదని అనుకోవచ్చు, చెప్తుంటారు అని చెప్పి మాండుక్యంలో చెప్పిందే కానీ ఈ 3 ఆ తర్వాత ఇంకొకటి 4వది. 4 లేదు, ఒకటే ఉంది, ఉన్నది ఒకటే. ఈ 3 అశాశ్వతం, మారుతుంటాయి, కానీ ఆ ఒక్కటి మారట్లేదు. తురీయం అంటే బ్రహ్మం, 4వది. ఆ తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానంలో తురీయ అవస్థకు వెళ్ళిపోయినాడు అంటే అవస్థ పడతావు. అది అవస్థ కాదు, అది స్వరూపం. అందుకని ఇక్కడ దశ అని రాశారు, కానీ మనం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్నిట ఏమంటారో తెలుసా? సా ఉన్మనీ స్థితి, ఉన్మనీ అవస్థ. అట్లా ఈ పదం కూడా యోగాలో ఉపయోగించే పదం, ఉన్మనీ స్థితి. వాడు దాన్ని ఉన్మని ముద్ర అని కూడా ఏదో చెప్పేస్తారు. తల కొంచెం అట్లెత్తు, కళ్ళని ఇక్కడ తీసుకురా, కళ్ళు గుడ్లు పైకి తిప్పు. అదేంటో మరి నాకు తెలియదు, మేము అవన్నీ చెయ్యమని నేర్చుకోలేదు. ఉన్మనీ స్థితి. ఇక్కడ శంకరాచార్యులు వారు ఆ పదాన్ని వాడుతున్నారు ఉపనిషది వేదాంతపరముగా. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఉన్మని అని దాన్ని అంటారు. తెలుసుకోవాలి, తెలుసుకున్నారు, అది గుర్తించిన వాళ్ళు. దీనికి ఇక్కడ ఉన్మని స్థితి అంటే ఏంటనేది ఆయనే తర్వాత శ్లోకంలో వివరిస్తారు. ఇదేదో బియాండ్ ద మైండ్ అంటుంటాం, ట్రాన్సెండింగ్ ద మైండ్ అంటుంటాం. అదేమీ లేదు. ఈ 2 ఆలోచనల మధ్యలో కూడా ఆలోచన అనేది లేకుండా అది ఏదైతే ప్రకాశింపజేస్తూ మారకుండా ఉందో, ఈ ఉన్ పదం వచ్చి ఉద్దులోంచి వచ్చింది. ఉద్ అంటే అబౌవ్, దాంట్లోంచి వచ్చింది ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జి కూడా గ్రామటికల్లీ అది ఉద్ అవుతున్నది ఇక్కడ. ఓకే, ఉద్ అయింది ఇక్కడ. అక్కడ ఉజ్జయి అయింది. ఆ జా వచ్చింది కాబట్టి ఉన్ ఆర్ ఉద్ ఆ జాతో కలిసి డబుల్ జా అవుతుంది, ఉజ్జయి. మొత్తంలో పైన, దీనికంటే హై. అప్పుడు అట్లా చెప్పినప్పుడు ఏంటి, ఈ ఆలోచనలకు మధ్య మధ్యలో వీటికి అంటకుండా ఏదైతే ఉన్నదో అది ఉన్మనీ స్థితి. అంటే మనస్సు అనే ఆలోచనలనే ఆ మనస్సుకి సంబంధం లేకుండా కూడా ఎరుకగా ఉంటూనే ఉన్న దాన్ని ఉన్మనీ స్థితి అంటారు. అది ఇప్పుడే గమనించితే మీరు చూడవచ్చు. ఈ ఆకాశాన్ని గమనించినట్లుగా, ప్రకాశాన్ని గమనించినట్లుగా, ఆలోచనకి మధ్యలో ఉన్న ఆ గ్యాప్, సైలెన్స్ని గమనించినట్లు, ఆ గమనించుతున్నప్పుడు ఏది గమనిస్తున్నదో అది మనస్సు కాదు, అది వృత్తి కాదు, అది సాక్షి చైతన్యం. అది గుర్తించదాన్ని ఉన్మనీ స్థితి అన్నారు. ఆలోచనలు మనస్సుకి పైన, అది కాకుండా అని అర్థం. కాబట్టి దీనికి భగవద్గీతలో నుంచి మీకు ఒక చిన్న కనెక్షన్ చెప్పాలంటే, భగవంతుడు ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ
ప్రకాశం అంటే ఇక్కడ సత్వగుణం, ప్రవృత్తి అంటే రజోగుణం, మోహం అంటే తమోగుణం, లేక ప్రకాశం అంటే తెలుసు, ప్రవృత్తి తెలియదు, తెలియదు అనే ప్రవృత్తి. మొత్తానికి ప్రకాశించ ప్రవర్తించ ఈ తెలుసు తెలియదు లేక సత్వగుణము సత్వగుణాన్ని కూడా కలిపి ఇదంతా మోహమే అంటున్నాడు. అంటే భ్రమనే. గుణాలు నీకు చెందినవి కాదు. ఆత్మ అయిన నీకు గుణాలు నీకు చెందినవి కాదు, అవి ప్రకృతికి చెందినవి. అందువలన ప్రకాశంచ ప్రవర్తించ మోహమేవ చ పాండవ. ఆ తర్వాత అక్కడే అది చెప్తూ ఈ ఉన్మని అన్నాను కదా, ఇప్పుడు దాన్ని ఇలా చెప్పాడు అక్కడ భగవంతుడు ఆ పదాలు లేకుండా. ఉదాసీనవదాసీనం, ఉదాసీనుడు లాగా ఆసీనుడై ఉండుట. ఇక్కడ చూడండి, ఉద్ ఆసీనం ఉదాసీనం. ఉద్ వచ్చింది చూసారా? నేను కూర్చున్నానంటే అదేదో వెళ్ళి కూర్చున్నాను అనుకోకూడదు. నేనున్నాను సాక్షిని. ఎట్లా? ఈ మనస్సుకు అంటకుండా ఉన్నాను. ఉదాసీన, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఉదాసీనాన్ని సాధారణంగా బీయింగ్ ఇండిఫరెంట్, దాన్ని ఉపేక్ష చేయి, దాన్ని పట్టించుకోకు, దాన్ని ముఖ్యత్వం ఇవ్వకనేది కూడా ఉదాసీనంగా ఉండటమే. వాడు దేంట్లోనూ కలుసుకోలేదు. ఇప్పుడు మన రోడ్లో ఏదో గోల జరుగుతున్నది, ఏదో పోట్లాట, మనం మేడ మీద ఉన్నాం, దూరం నుంచి చూస్తుంటాం, మనం ఉదాసీనులుగా ఉంటాం. అక్కడ ఎందుకు ఎవరెవరు కొట్టుకుంటున్నారో ఏంటో మనకు నిజం ఏమీ తెలియదు కాబట్టి వీఆర్ జస్ట్ ఏ విట్నెస్ అని అర్థం. ఉదాసీనుడిగా ఉండంటే మధ్యస్థుడిగా ఉండని అర్థం. నేను ఇటువైపు కాదు, నేను అటువైపు కాదు. ఆ మధ్యస్థ పదం కూడా భగవాన్ వాడుతున్నాడు. ఉదాసీనవదాసీన మధ్యస్థత్వేషు బంధుషు. బంధువులు మిత్రులు అక్కడ చెప్పిన కాంటెక్స్ట్ వేరే, బట్ ఆ పదం తీసుకుంటున్నాను నేను. ఆసీనం ఉదాసీనం. ఆసీనం మీన్స్ కూర్చోవటం, ఉండుట. మనస్సుకి పైన వేరుగా జడ్జిలాగా. ఇప్పుడు ఈ జడ్జికి ఈ లాయరు ఆ లాయరు ఎవరు ఫ్రెండ్ కాదు. ఈ కేసు ఇదని. జడ్జి అంటే ఇంపార్షియల్, పక్షపాత బుద్ధి లేకుండా ఉండేవాడికి కదా జడ్జి. అన్నీ వినాలి, ఇటు వినాలి అటు వినాలి. ధర్మం లా ప్రకారంగా ఏంటో ఆయన తీర్పు ఇవ్వాలి. అందుకని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దట్ ఈస్ ఎ ఫైనల్ జడ్జిమెంట్ అని కదా. కానీ ఈ లోకంలో అలా జడ్జిమెంట్లన్నీ నిజంగా కరెక్ట్గా ఉన్నాయంటే చెప్పలేము. ఎందుకంటే కరప్షన్ అక్కడ దాకా ఉందిగా. అందుకని వ్యవహారంలో మనుషులు పెట్టిన ఈ కోర్టులు, ఈ లాలు ఇవన్నీ కూడా తలకిందులుగా పనిచేస్తుంటాయి. అసలు వాటన్నిటిని ఇప్పుడు సరి చేయాలంటే మోడీ గారికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఎందుకంటే జనం ఇక్కడ ఒకటొకటి మార్చుకుంటూ రావాలి. అన్నీ మార్చితే సడన్గా ఎట్లా అర్థం కాదు జనాలకి. చాలా చిన్న చిన్న విషయాలు ఒకటి మనం ఏదో చూస్తే అంత మార్చేయచ్చుగా. నువ్వు మార్చు. నీ ఇంట్లో 2-3 నువ్వు మార్చలేకపోతున్నావు. 70 ఏళ్ళుగా ఉన్నటువంటి లంచాలు తీసుకోవటాలు, ఈ నిర్లక్ష్యం. గవర్నమెంట్ ఆఫీస్ అంటే పని చేయక్కర్లేదు, డబ్బులు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనల్ని ఎంత కష్టపెడతారు. యమలోకానికి వెళ్ళి వచ్చినట్లే. నేను ఎప్పుడు దేవుని ప్రార్థిస్తుంటా, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళే పని, ఈ కోర్టుకి వెళ్ళే పని నా జీవితంలో రాకుండా ఉండాలని. ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అని కూడా లేదు, ఎన్ని కష్టాలు పెడతారో. కట్టించుకునేటప్పుడు బాగా డబ్బులు కట్టించుకుంటాడు ఆ పోస్ట్ ఆఫీస్ వాడని, ఎల్ఐసి వాడు. కానీ ఆ తర్వాత ఏదైనా అయిందంటే ఇది తీసుకురా, అది తీసుకురా, నువ్వేనా అది, నేనేనండి అంటే ఫోటో చూసినా కూడా నువ్వంటే అట్లా ఒప్పుకోం.
ఇంకో కాగితం తీసుకురా, ఇంకో ప్రూఫ్ తీసుకురా, ఇట్లా తిప్పలు పెడతారండి. ఇంకా తర్వాత అసలు అది పోతే పోని అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ది కదా, అక్కడ ఎవరు పని చేయరు. ఎందుకు చెప్తున్నానంటే ఉదాసీనం వాళ్ళు. నేను పని చేసినా పని చేయకపోయినా డబ్బులు వస్తాయి, అందుకని సీట్లో ఉండడు. ఆఫీస్కి వచ్చి గంట కూడా కాలేదు, ఆ వెంటనే మళ్ళీ 10ంటికి టీ కావాలి, వాడికి వెళ్ళిపోతాడు టీ తాగటానికి. మధ్యలో ఇంటి పనులని చూసుకుంటాడు వెళ్ళి. ఇక్కడ కూర్చొని ఉండేదే కొంచెం. సరే, అవన్నీ అంతే, కొన్ని తిప్పలు పడాల్సిందే. అందుకని వీలైనంత వరకు తిప్పలు లేకుండా ఉండేది ఏదైనా ఉంటే కొంచెం చూసుకొని సెలెక్ట్ చేసుకొని నెమ్మదిగా ఉండటమే. సరేనా? మీరే మార్గాలు వెతుక్కోండి. వ్యవహారం పెంచుకోగా కష్టం. అది కూడా ఆధ్యాత్మిక సాధకుడికి వ్యవహారం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మినిమం ఉండాలి. సరే, ఉన్మేని అంటే అర్థమైంది. అట్లా లేక భగవంతుడు ఎన్నో చెప్పాడు అక్కడ. సమదుఃఖ సుఖం ధీరం అంటాడు. సమదుఃఖ సుఖం అని చెప్పి సమలోష్టాస్మ కాంచన శ్లోకాలు ఉన్నాయి చూసారా? సమం అన్నిటినీ సమమే, ద్వంద్వాలు ఆపోజిట్స్ అన్నిటిని కూడా ఇట్లా. సరే, ఉన్మని స్థితి అక్కడ చెప్పేటప్పుడే తుల్య ప్రియా ప్రియో ధీర మానాపమానయో. ఐఎమ్ టేకింగ్ ఒక్కొక్క శ్లోకం నుంచి ఒక్కొక్కటి తీసుకున్నాను. అది శ్లోకం కదా, అది మారి అట్లా సర్వారంభ పరిత్యాగి. మళ్ళీ ఎక్కువ అండర్టేకింగ్లు తీసుకోకూడదు. ప్రాజెక్టులు ఎక్కువ ప్రాజెక్టులు తీసుకుంటూ మళ్ళీ కొత్తవన్నీ చేర్చుకుంటున్నామంటే వేరే మైండ్కి బర్డెన్. అది వేదాంతము ఈ శ్రవణాన్ని అసిమిలేట్ చేసుకోలేదు కదా. అందుకని రిటైర్ అవుతున్నారు కొంతమంది కావాలనో అయ్యో. ఆ తర్వాత ఇంక మళ్ళీ ఏదైనా చేయాలి, ఏదో ఒక పార్ట్ టైం చేయొచ్చు కదా. ఎందుకంటే ఇంకా కొంచెం శక్తి ఉంది. శక్తి ఉంటే మరి ఇప్పుడు మోక్షాన్ని పొందటానికి దానికి ఏమైనా చేస్తున్నావా? అది చేయడు. ఇంకో మళ్ళీ ఏదో ప్రైవేటు జాబ్, అదేదో పార్ట్ టైం ఏదో చేస్తుంటాడు. అవన్నీ పెట్టుకుంటే మనస్సు భారమైపోతుంది అని చెప్పారు. సరే, ఆ తర్వాత ఇప్పుడు చిత్తం గురించి మాట్లాడుతున్నాం కదా. చిత్తం అంటే మనస్సు అని తీసుకుందాం. మనకు మనస్సులో ఆ 4 భాగాలు కలిపి ఒకటే. కానీ అది వచ్చినప్పుడు అహంకారాన్ని గురించి ఎంఫసైజ్ చేసి మాట్లాడతాం. డిస్క్రిమినేషన్ ఎనాలిసిస్ వచ్చేటప్పుడు బుద్ధిని ముఖ్యంగా తీసుకొని మాట్లాడతాం. ఈ మనస్సు జస్ట్ అదేంటి, ఫస్ట్ రిసెప్షనిస్ట్ ఉంటారు చూసారా? ప్రతి ఆఫీసులో పోతే మే ఐ హెల్ప్ యూ అని ఇక్కడ బోర్డు పెట్టుకొని ఒక ఆవిడ కూర్చొని ఉంటుంది, ఆయన కూర్చుంటాడు. అట్లా ఇవన్నీ వస్తాయి, ఇంద్రియాల ద్వారా మెసేజ్లు వస్తాయి. మనస్సు ఒక రిసెప్షనిస్ట్ లాగా కూర్చుంటుంది, అన్నిటిని రిసీవ్ చేసుకుంటూ. కానీ మనస్సు వెంటనే డెసిషన్ తీసుకోకూడదుగా. ఈ రిసెప్షనిస్ట్ జస్ట్ వెయిట్, ఐ విల్ ఎంక్వైర్ మై బాస్ అని చెప్పి నీ విజిటింగ్ కార్డు ఇవ్వు, కూర్చో. అట్లా మనస్సు, బుద్ధి బాసు. అందుకని వెంటనే డెసిషన్ తీసుకోకూడదు, కొంచెం ఆలోచించాలి, కొంచెం వెయిట్ చేయాలి. అదేవిధంగా మనస్సు అలజడితోటి ఉన్నప్పుడు ఏ వాగ్దానాలు, ఏ ప్రామిసులు అవి చేయకూడదు, డిస్కషన్లు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనసు అలజడిగా ఉంది కదా, కూర్చొని మాట్లాడకూడదు. భార్యాభర్తలైన సరే, ఈ డిస్టర్బెన్స్ ఉందా కొంచెం, ఆ డిస్టర్బెన్స్ అంతా తగ్గని, కోపం తగ్గని తర్వాత ఓకే వీల్ డిస్కస్ ఈ విషయాన్ని గురించి మనం కోపంలో ఆవేశంలో కనుక నువ్వు ఏదైనా డిసిషన్లు తీసుకున్నావంటే నిర్ణయాలు అవన్నీ తప్పు అవుతాయి, ప్రమాదానికి దారితీస్తాయి. అందుకని
కొంచెం వెయిట్ చేయి. కొంచెం వెయిట్ చేస్తామంటే చల్లబడతారు ఇద్దరు, చల్లబడతారు, అప్పుడు మాట్లాడాలి. అందుకని వెంటనే మాట్లాడటం, వెంటనే డెసిషన్ తీసుకోవడం చేయకూడదు. ఏమవుతుంది, ఇప్పుడు కొంచెం ఆలోచించేస్తే, ముఖ్యంగా అది అలజడి ఉన్నప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు వెయిట్ చేయి. సరే, ఇప్పుడు ఆ చిత్తం గురించి చక్కటి ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇది కూడా ఏ ఉపనిషత్తులో ఎక్కడా చెప్పబడలే ఇట్లా. చిత్తం చిచ్చ విజానీయాత్, ఎక్కడుందో వెతుక్కోండి, లేదా శ్లోకం ఉంది ఉంది ఎక్కడుందో మీరే చూసుకోండి. ఆ లైన్లు ఏదో ముందు వెనక మారి ఓవర్లాప్ అయి వస్తున్నాయి. చిత్తం చిత్తం చిచ్చ విజానీయాత్ తకారరహితం యదా తకారో విషయాధ్యాసః జపరాగో యథా మణో. ఒక ముఖ్యమైన విషయం. సహజంగా చిత్తం అంటే మెమరీని చిత్తంగా తీసుకుంటాం. 4 చెప్పేటప్పుడు మనో బుద్ధి చిత్త అహంకార. చిత్తం అంటే మెమరీ బ్యాంక్, జ్ఞాపకంలో ఉండేవని. కానీ ఇప్పుడు ఇక్కడ చిత్తశుద్ధి అంటున్నాంగా, మరి అంటే ఏంటి? జ్ఞాపకంలోనే మాత్రం శుద్ధి చేయటమనా? కాదు, మనస్సు అనే అర్థం. కాబట్టి కొన్ని చోట్ల చిత్తం అనేది మనసుకి వర్తించేట్లుగా చెప్పబడుతుంది, కొన్నిసార్లు బుద్ధికి చెప్పబడుతుంది. ఎట్లాగైనా వాడతారు. అందుకని ఇక్కడ శంకరాచార్యుల వారు మనస్సు అంటే ఏంటో తెలుసా? చిత్తం అంటున్నారే. వాడి చిత్తం చెలించిందంటాం అంటే మెమరీ చెలుస్తుందా ఏంటి? మనసు చెలిస్తుంది కదా. ఈ చిత్తం అనే పదం ఉంది చూసావా, దాంట్లో చిత్తుని వేరు చేసి ఆ తకారాన్ని వేరు చేయి. చిత్ చ తకారరహితం. తకారం చిత్తం, చిత్ ప్లస్ తం ఇరుకే. దాంట్లో ఆ తకారాన్ని తీసేసేయి. ఓకే, తకారరహితం. ఎప్పుడైతే ఆ తకారాన్ని పక్కన పెట్టేసి చూసావంటే చిత్తంలో చిత్తు మాత్రమే ఉన్నది. ఇక్కడ చిత్ అంటే ఏమైపోయింది? కాన్షియస్నెస్, ఎరుక. చిత్తంలో ఉన్నటువంటి ఒక తకారాన్ని గనక తొలగించి పెట్టావంటే ఉన్నది చిత్, కాన్షియస్నెస్. ఆ తకారం అంటే ఏంటో తెలుసా? శంకరాచార్యుల వారు చూడండి ఎంత చక్కగా రాస్తున్నారు. అది విషయాధ్యాస ఏవ తకార. తకార విషయాధ్యాస. విషయముల యొక్క ధ్యాస ఎప్పుడైతే ఈ చిత్ కాన్షియస్లోకి నువ్వు కలుపుకొని, అంటే నావి ఇవన్నీ నాకే వస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ, ఎందుకంటే నా మనసు కాబట్టి నావి నాకే అంటావు. నీ మనసు వేరు, నువ్వు వేరు కదా. నా మనస్సుకు వస్తున్నాయని చెప్పచ్చు, నీకు రాలేదు. మనం ఆ భేదం చూడం, చింతించం కాబట్టి ఏదొచ్చినా నాకే అంటాం. ఇప్పుడు ఏం సాధన చేయాలో తెలుసా? రోగం వస్తుంది శరీరానికి వస్తుంది రోగం, నాకు కాదు. శరీరంకి నొప్పి వస్తుంది, అది కష్టపడుతుంది, నాకు కాదు అని నాలో నేను చెప్పుకొని స్థిరంగా ధైర్యంగా ఉండగలిగితే నువ్వు సాధకుడవు. మనసులో వికారాలు వస్తుంటాయి, మరి వ్యవహారం కుటుంబంలో ఉన్నప్పుడు వస్తాయి. ఆశ్రమం నడిపే సన్యాసులు కూడా వస్తాయి. ఈ ఆశ్రమం నడపడం ఇవన్నీ మెయింటైన్ చేయడం ఇప్పుడు మరి ఆ స్వామీజీ గారికి పని ఉండదా ఏంటి?
ఆయన మధ్యాహ్నం భోంచేసి కూడా వచ్చి 1:30కి అక్కడ కూర్చొని అందరినీ కలుస్తూ ఉంటారు. చదువుకునే బ్రహ్మచారులకు ఏవో సందేహాలు పర్సనల్ 1-to-1 విజిట్ చేసేవాళ్ళు. మీరు వెళ్ళి చూశారుగా మధ్యాహ్నం అక్క చెల్లెళ్ళు నలుగురు. మరి ఆయన అదొక్కటేనా? ఇక్కడ ఏం జరుగుతున్నా ఏంటని మేనేజరు ప్రతిరోజు రిపోర్ట్ ఇవ్వాలి. ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది వాళ్ళకి, ప్రతిరోజు ఉంటుంది. రేపేంటి, వచ్చే వారం క్యాంప్ ఏంటి, ఎంతమంది వస్తున్నారు, మేనేజర్ అన్నీ మేనేజ్ చేస్తూ వాటన్నిటి స్వామీజీకి చెప్పి ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ చెప్పకుండా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అవ్వదు. మరి ఇన్ని విషయాలు ఇప్పుడు ఆ రోడ్డు వేస్తున్నారు, దాని గురించి ఏదో ముందుగానే మాట్లాడి నిర్ణయం చేశారు, అది ఆయనకి తెలియాలి. మరి ఇన్ని విషయాలని చూస్తూ అక్కడ భగవద్గీత భాష్యాన్ని చెప్తున్నారు ఆయన. అందుకని జ్ఞానులు చేసినట్లుగా మనం సాధారణం వాళ్ళు పని చేయలేరు. ఎందుకంటే వాళ్ళు అలా శాంతంగా ఉండి విషయాలను డీల్ చేయగలరు. కాబట్టి ఒకేసారి అనేక విషయాలను, లౌకికాన్ని మేనేజ్ చేస్తారు, స్పిరిచువల్ సీకర్స్ వాళ్ళని చేస్తారు. అందుకని నిజమైన కంట్రిబ్యూటర్ ఈ దేశానికి, సమాజానికి మహాత్ములు చేసినంత ఏ మనిషి చేయలేడు. 32 సంవత్సరాలు శంకరాచార్యులు వారు చేశారు. మరొకడు ఎవరైనా 100 ఏళ్ళు జీవించినా కూడా చేయగలడా? ఆయన అవతారం అదంతా చెప్పకండి, మనం ఇచ్చాం ఆయనకు అవతార పురుషుడు శంకరాచార్యం అని. ఆయన మనలాగానే ఒక తల్లిదండ్రులకు పుట్టాడు. అమ్మ అప్ప అంటే తమిళం పుట్టాడు. ఆ ఊర్లో అక్కడ వాళ్ళు కూడా కష్టాలు పడ్డారు మనలాగానే. ఎవరు పడలే? అందరు. అట్లా వివేకానందుల వారు 36 సంవత్సరాలు, ఎంత రివల్యూషన్. అందుకని వాళ్ళు షార్ట్ పీరియడ్ కొంతకాలం ఉన్నా కూడా చాలు, వాళ్ళ వర్క్ ట్రెమండస్, 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. కారణం వాళ్ళకి స్వార్థం లేదు. స్వార్థం ఉన్న చోట అవి జరగవు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంత పని చేస్తున్నారంటే ఆయనకు అంటూ ఏమీ లేదు. అందుకని ఆయన 24/7 పనిచేస్తుంటారు ఆయన. ఇప్పుడు ఆయనతో ఉన్న ఆఫీసులో పనిచేసే వాళ్ళకే ప్రాబ్లం. ఆయనకి తెలుసు వీళ్ళు నాలాగా ఇట్లా పనిచేయరు కాబట్టి వాళ్ళకి టర్న్స్ ఇచ్చి. కానీ నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటే ఏదో సండే హాలిడే అని కాదు, ఉండదు. ఉంటే దేశం ఎట్లా నడుస్తుందండి? అటువంటి రాజు ఇంతకుముందు వచ్చాడా దేశానికి ఎప్పుడైనా? నా భూతో నా భవిష్యత్, మళ్ళీ వస్తాడని కూడా తెలియదు. మనందరం ఇంకా హుషారుగా ఉంటే అలాంటి మరొకరు వచ్చి అలా కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయడం చాలా అవసరం. కమిట్మెంట్ దేశం అని. అట్లా ప్రతి మనిషికి కూడా వాళ్ళ పని, వాళ్ళ ధర్మ విషయంలో అట్లా ఉండాలి. ఒకరికి మాట ఇచ్చామంటే, ఒక టైం చెప్పామంటే అది పాటించాలి. ఈ రోజుల్లో మనుషులు దే నెవర్ మీన్ వాట్ దే సే. చెప్తారు. మనం ఏదైనా బుక్ చేసేంత వరకు వాడు 10 సార్లు మనల్ని పిలుస్తాడు. బుక్ చేసిన తర్వాత ఇంకా పిలవడు. వాడి వెంట మనం పడాలి. రేపు వస్తాను, రేపు ఫిక్స్ చేస్తామండి అంటాడు, రాలేకపోయాడు. కమ్యూనికేట్ చేద్దాం. అప్పుడు నువ్వే ఎగ్జిక్యూటివ్, నువ్వు ఇలా ఉంటుంది లోకంలో. అందుకని నేను నా విషయంలో పర్ఫెక్ట్ ఉండాలి. ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయాలలో అతి పర్ఫెక్షన్ ఉంటే పెద్ద విషయాలు వాటంతట అవే జరుగుతాయి. చిన్న విషయాలు, నా చెప్పులు నేను ఎట్లా చక్కగా లైన్లో పెడుతున్నాను, అది మైండ్, ఇట్ షోస్. నీ యాక్షన్ చిన్నవి నీ మైండ్ని చెప్తాయి. అట్లా విసిలేసి ఒకటి వంకరగా ఇట్లా పెట్టావంటే నువ్వు ఎలర్ట్ జీవితం లేదు నీకు.
వేదాంతం కూడా అట్లాగే ఉంటుంది. అనేది కరెక్షన్, చిన్నదాన్ని, టైం, పంక్చువాలిటీ, ఇవన్నీ చెప్తాం. సంఘ శాఖల్లో నేర్పించింది మాకందరికీ ఇవే. ఈరోజు కూడా పంక్చువాలిటీ అంటే ఆర్ఎస్ఎస్. మరి అది లేకపోతే మనిషికి ఇంకెందుకు? దాని శ్రద్ధ అనుకోండి మీరు, శ్రద్ధకి పేరు అవన్నీ వస్తాయి దాని కింద. సరే, ఎందుకు చెప్పాను ఈ బయట విషయాలను దీంతో పాటుగా అంటే విషయాధ్యాస. అవి గనక లేకపోతే ఉన్నది చిత్తే. తకారం లేకపోతే విషయాధ్యాస అంటే విషయం మీద ఆసక్తి. అవి ఇంకా ఇంకా పెంచుకోకూడదు. కొంతవరకు కొంత వయసులో ఏదో అందరం గృహస్థులంగా ఉండి ఎదుగుతున్నాం, పెరుగుతున్నాం. ఇప్పుడు జ్ఞానం ఆశిస్తున్నాం కదా, ఇంకా త్యాగం చేయటం మొదలుపెట్టేయాలి, తగ్గించుకోవడం మొదలుపెట్టాలి. పరిగెట్టేళ్ళకెళ్ళి ఎక్కడికి, తగ్గించుకో. సో తకారో విషయాధ్యాస. ఈ విషయాధ్యాసం ఎట్లా ఏర్పడుతున్నది? యథా తథా. యథా అనేది 2 సార్లు వచ్చింది. ఇక్కడ మనం ఇట్లా తథా అని చెప్పుకోవచ్చు. ఎట్లా? ఉదాహరణ ఏమిస్తున్నారంటే, ఒక స్ఫటికం ఉందండి, మణి. స్ఫటికం అనేది ఎప్పుడు కూడా ఇటు నుంచి అటు కనపడుతుంది కదా, ట్రాన్స్పరెంట్. దానికి పక్కన తీసుకొచ్చి ఇక్కడ జపామణవు అంటే మందార పూలు లేక ఏదైనా ఎరుపు కలర్ పువ్వులు అనుకోండి, ఏవైనా. జప అంటే ఒక పుష్పానికి జప పుష్పం అనే పేరుందట. మరి అది శంకర వారికి తెలుసు, మనకు తెలీదో ఏంటో. మనం ఏదైనా హైబిస్కస్ అనుకోవచ్చు, మందార చెట్టు, ఏదో ఒక ఎరుపు రంగు పుష్పం, జపా పుష్పం. అది ఏం కలరో తెలీదు, కలర్ ఉంది, బాగా కలర్ఫుల్ ఫ్లవర్. అది కనుక ఈ స్ఫటికానికి దగ్గరగా తీసుకొచ్చి ఇట్లా పెడితే ఆ స్ఫటికం అంతా ఎరుపుగా కనపడుతుంది ఎటు నుంచి చూసినా. దాన్ని అధ్యాస అంటాం. కానీ నిజంగా స్ఫటికానికి ఎరుపు రంగు లేదు, లేక ఆ పుష్పం పచ్చ రంగు ఉంటే ఆ రంగు దీనికి లేదు. కానీ ఇది వాటన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తున్నది. రిఫ్లెక్ట్ చేసినందువలన దీనికి ఏమీ అంటుకోలేదు. చిత్తుకి ఈ తకారం అనే విషయాధ్యాసలు వచ్చి చేరినప్పటికి కూడా మా చిత్తుకి ఏమీ కాలేదు, చిత్తుని అవి తాకలేవు. కానీ చిత్తుని చుట్టూ కలిసే ఉన్నాయి. ఇప్పుడు ఇంత చెప్పినా కూడా మనసు, బింబం, ప్రతిబింబం ఇక్కడే ఉన్నాయి, 2. ఆత్మ అనాత్మ అంటుకొని ఉన్నాయి. ఆత్మ ఎక్కడో ఉంది కాదు, ఇది అనాత్మ కాదు. ఈ ఎక్కడో ఉన్నదనేది తప్పైన భావన. అది ఎక్కడో ఉందనుకోవడం వల్ల దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో ఉన్నాడు. కైలాసం అంటే అర్థం తెలిస్తేనే కదా. కేవల విలాసం కైలాసం. కేవలం అనే పదాన్ని వేదాంతంలో బ్రహ్మమునికి వాడతాం. ఒక్కటే కేవలం, అది మాత్రమే తనకు తానే, తన యందే, తన చేతనే, తన లోపలనే, తన నుండే ఆనందాన్ని పొందుతూ ఉన్నది. ఆ విలాసానికి పేరు ఆనందం. కేవల విలాసం కైలాసం. ఇప్పుడే మరి అది ఎక్కడుందంటారు, ఎంత దూరంలో ఉంది? ఇది అర్థం కావడానికి నీకు అనేక జన్మలు పడుతుంది. కాబట్టి ఆ పురాణాల్లో శివ భగవానుడు అని చెప్పి, ఆయన కాలస్వరూపుడు, ప్రళయానికి కారణం ఆయన, ఇవన్నీ చెప్పి. కానీ ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. ఎందుకు మీకు చెప్పలేదు ఆ కథ రుద్రగీతంలో? ఎందుకంటే రుద్రగీతమే రుద్రుడు, శివుడే బోధిస్తున్నాడు అక్కడ.
భాగవత పురాణంలో శివుడు ఎందుకండి వచ్చాడు? ఇది నచ్చదు ఎవరికి? వైష్ణవులకి, స్ట్రాంచ్ వైష్ణవులకి. అందుకని ఆ కథని వాడు చెప్పరు, దాన్ని అట్లా నెట్టేస్తారు. దక్ష యజ్ఞం అది చెప్పరు, ఎందుకంటే అది చెప్పాలంటే అప్పుడు ఆ శివుడు, ఆయన వర్ణనం ఇవన్నీ చెప్పాలి, ఆయన గొప్పతనం చెప్పాలి. అద్వైతం కాబట్టి మేము మాకందరూ గొప్పే, నువ్వు గొప్పే, నువ్వు గొప్పే, నీ గురించి కూడా చెప్పేస్తా కదా. అప్పుడు శివుడు ఏంటి, విష్ణుడు, అందరి గురించి చెప్తాం. రుద్రుడు దర్శనమిస్తాడు ఒక రాజకుమారులకు, కథ అట్లా మొదలవుతుంది అక్కడ. ఆయన ఉపదేశిస్తాడు. ఆయన ఎవరి గురించి ఉపదేశిస్తాడంటే, చూడండి పిల్లలు, 10 మంది పిల్లలు, ఒక రాజు, వాళ్ళు 10 మంది తపస్సుకు వచ్చారు. వాళ్ళకి మనందరికీ ఎవరు బాసు తెలుసా? శ్రీహరి అని ఆయన చెప్తాడు. అంతా శ్రీహరిని పొగిడి, ఆ శ్రీహరి యొక్క లక్షణాలు ఏంటి, సగుణం ఏంటి, నిర్గుణం ఏంటి, ఇట్లా చెప్పి అట్లా చెప్పి ఇట్లా చెప్పి. అంటే ఇట్లా ఇంత వేదాంతం ఆర్డర్లో ఉండవు పురాణాల్లో, కలగాపులగంగా ఉంటాయి. ఒక శ్లోకంలో కొంచెం ఇది చెప్తే వెంటనే నిర్గుణం పదాలు వస్తాయి, మళ్ళీ సగుణం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ లేకపోతే ప్రార్థన ప్రే అంటాడు, శరణు వేడుకో అని ఉంటాయి. దాంట్లో నేను ఎసెన్స్ తీసి అర్థం చెప్తూ మొత్తం ముగించాను పొద్దున. దీనంత కష్టం కాదు అది. కష్టం అంటే అక్కడ శ్లోకాలు అన్నీ తీసుకోలేదు, అలా మొత్తం 7 టాపిక్స్గా కొంచెం కొంచెం మాట. చివరికి రుద్రుడు చెప్తాడు, శ్రీ నారాయణ భగవాన్ దగ్గర ఏం కోరుకోవాలో తెలుసా? మనందరం సత్సంగం ఇవ్వు అని కోరుకోవాలని చెప్పాడు. మనకు అదే కదా ఎంత. మాలో నుంచి మాకు సత్వగుణము వృద్ధి అయ్యేట్లుగా ఆశీర్వదించు, నీ మాయలో మేము చిక్కుకోకుండా మమ్మల్ని కాపాడు అన్నారు. ఏం చెప్పలే మరి? గీతలో చెప్పింది ఆయన చెప్పాడు. శివుడు ఎక్కడొచ్చి మాట్లాడినా కూడా విష్ణువుని పొగుడుతాడు. విష్ణువు ఎప్పుడు ఎక్కడొచ్చినా కూడా శివుడికి నాకు భేదం లేదని ఆయన చెప్తాడు. మీరెందుకురా మరి ఇద్దరు కొట్టుకుంటారు? మేము కొట్టుకుంటాం, మేము మూర్ఖులం కదా. అట్లా ఈ భేదాలు ఇవన్నీ కూడా లేవు. అప్పుడు ఈ శ్లోకంలో ఈ విధంగా జపారాగం యథామణం అంటే సత్యంలో ఏ రకమైనటువంటి మార్పులు ఏర్పడేందుకు అవకాశం లేదు. ఏవైనా మార్పులు అవన్నీ కనపడుతున్నాయంటే కేవలం ఒక భ్రమ, భ్రాంతి, కొంచెం సేపే. ఏ కనపడిన మార్పు అయినా సరే శాశ్వతంగా ఉందండి? జీవితంలో ఎన్నో అనుభవాలని పొందుతూ వచ్చాం, ఏ అనుభవం శాశ్వతంగా లేదు. చిన్నపిల్ల చైల్డ్హుడ్ వచ్చింది పోయింది, తర్వాత కౌమారం వచ్చింది, తర్వాత టీనేజ్ వచ్చింది, యవ్వనం వచ్చింది, మధ్య వయస్సు వచ్చింది, ముసలితనం వచ్చింది పోయింది. అలా పోతుంది, శరీరమే పోతుంది. ఇంక దీంట్లో ఏంటి ఆశ్చర్యపడేది ఏంటి, భయపడేది ఏంటి, గొడవ చేసేందుకు ఏముంది ఇక్కడ? ఒప్పుకో అంతే. వచ్చునువన్నీ పోగును అంటే అప్పుడు నెమ్మదిగా ఉంటాం. ఇంకా వాటి కోసం ఆరాటపడం, బాధపడం, దుఃఖపడం ఏదే ఉండదు. ఇలా ఈ ఉదాహరణలో అచిత్తం అనే పదాన్ని విడదీసేసి చెప్పేశారు చక్కగా. సరే, ఒకే మరొక శ్లోకం చూస్తాం. నిన్న ఈరోజు మాట్లాడుతున్న ఈ కొన్ని శ్లోకాలలో నేను టెక్నికల్గా ఉన్న పదాలను చెప్తూనే వచ్చాను మీకు. నిన్న ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమీతి అని వచ్చింది. దాన్ని మామూలుగా త్రిపుటి అని వేదాంతంలో మాట్లాడతాం. త్రిపుటి అంటే ట్రయాంగిల్, ఈ కెమెరా స్టాండ్ 3 కాళ్ళ మీద నిలబడినట్లు ట్రైపాడ్,
త్రిపుటి. ఏ వ్యావహారిక బుద్ధి జ్ఞానం ఏర్పడాలన్నా కూడా ఈ త్రిపుటి ఏర్పడుతుంది. 3 దాన్ని తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది. ఈ తెలుసుకున్నవాడు తెలుసుకోబడేదాన్ని తెలుసుకోవటానికి ఏదో ఉపయోగించాడు. వాటిని ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అని. దీనివల్ల ఏంటి? ప్రమితి, ఏదో ఒక నాలెడ్జ్ ఏర్పడింది. ఇప్పుడు అటువంటి ఆ టాపిక్ని ఇక్కడ మళ్ళీ కొంచెం తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చదువుదామా? మీకు ఎక్కడుందో వెతుక్కోండి, ముందు వెనక వస్తుందేమో. ఎందుకు ఈ శ్లోకం ఇప్పుడు రాబోయేదంటే, ఇప్పుడు ఏం చెప్పాం? ఈ అధ్యాసను, విషయాధ్యాసను తొలగించు. తకారం పక్కన పెట్టంటే దాన్ని పక్కన పెట్టే అని అర్థం. తొలగించు. ఎట్లా తొలగించేది? ప్రతి అధ్యాస కూడా, విషయాధ్యాసం త్రిపుటితోటి కూడున్నది. ఏ ఆలోచన అయినా, ఏ విషయ జ్ఞానం అది వచ్చిందంటే త్రిపుటి వస్తుంది. 3 ఇక్కడ ఏంటి గుర్తించాలంటే, ఒక్కొక్క ఆలోచనకు ఒక్కొక్క త్రిపుటి పుడుతుంది, చచ్చిపోతుంది. మరొక ఆలోచనకి మరొక త్రిపుటి పుడుతుంది. మనం అనుకుంటాం ఆ ఒకటే తెలుసుకుంటున్నదంటే ఆత్మ ఒకటే. కానీ ఈ మనస్సులో ప్రతి ఆలోచన పుట్టింది పోతున్నదా? ఒక్కొక్క ఆలోచనకి ఒక్కొక్క త్రిపుటి పుడుతున్నది. త్రిపుటి అంటే మళ్ళీ ఇక్కడ అది చెప్తున్నారు ఆయన. చదువుతాను, అది కొంచెం చదివితే మీకు అర్థమవుతుంది. దానికి ఇంగ్లీష్ పదం కూడా చెప్తే అర్థమవుతుంది. జ్ఞేయ వస్తు పరిత్యాగాత్ జ్ఞానం తిష్టతి కేవలం త్రిపుటి క్షీణతామేతి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. చూసారా? త్రిపుటి పదం డైరెక్ట్గా వాడుతున్నారు. త్రిపుటి అంటేనేది క్లియర్గా అర్థం అవ్వాలి. దాన్ని మొదట్లో ఇంగ్లీష్లో చెప్తే నోయర్, నోయింగ్, నోన్డ్ అండ్ నాలెడ్జ్. త్రిపుటి 3 కదండి, మీరు 4 చెప్తున్నారంటే ఈ త్రిపుటి వలన నాలెడ్జ్ ఈజ్ ద రిజల్ట్. నిన్నేం చదివాం? ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమితి. ప్రమితి అంటే ద ఫైనల్ రిజల్ట్. ఏం తెలుసుకున్నావు? ప్రతిబింబ చైతన్యమైన నేను మనస్సు ద్వారా, ఆయన క్లిప్పు చూపించారు గురువు గారు, క్లిప్పుని చూశాను, క్లిప్పు అని తెలిసింది, ఫైనల్గా క్లిప్పు నాలెడ్జ్ ఏర్పడింది. 4. కానీ ప్రమితిని చెప్పకుండా త్రిపుటి అంటుంటాం. 4 అని లేదు కదా. త్రిపుటి అంటే 3 చెప్పేటప్పుడు ఇంకొక చెప్పాలంటే నోయర్, నోయింగ్, నోన్డ్. ఆ పదాలు ఇక్కడ సంస్కృతంలో వాడారు. జ్ఞేయం, జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం. సరే, జ్ఞాత గురించి ఇక్కడ చెప్పలేదు, జ్ఞేయ వస్తువుని. ఎందుకు ఇది ఇప్పుడు నేను చెప్తున్నానంటే, శంకరాచార్యుల వారు అంటున్నారు, ఈ త్రిపుటిని ఎట్లా తొలగించేది? త్రిపుటిని తొలగించడం అంటే ఎట్లా ఆలోచనలు తగ్గించుకుండేది అనే అర్థం. ఒక త్రిపుటే ఏంటి? ఒక్కొక్క ఆలోచనకు ఒక్కొక్క త్రిపుటి పుడుతున్నది. ప్రతిసారి తెలుసుకున్నవాడు తెలుసుకున్నది, తెలుసుకోబడ్డది ఒక్కొక్క థాట్కి పుడుతున్నాయి, మళ్ళీ అది పోతున్నది, మళ్ళీ వస్తుంది. కానీ ఎంత వేగంగా త్రిపుటి పుడుతున్నది, ఎంత వేగంగా త్రిపుటి చచ్చిపోతున్నది మనకు కనుక్కుండే టైం లేదు. ఆ ఫ్రీక్వెన్సీ అంత వేగంగా పోతున్నది. కానీ మొత్తంలో అర్థం చేసుకో, ప్రతిబింబ చైతన్యమై తెలుసుకుంటేవాడంటే ఇక్కడ ఆత్మని కాదు, ఈ విషయాలు అర్థాన్ని ప్రారంభించే కదా శ్లోకాలు. వస్తు జ్ఞానం,
లోక జ్ఞానం, విషయ జ్ఞానం. అవి మారుతూనే ఉన్నాయి, వాటి మధ్యలో గ్యాప్ ఉంది, అవి చెలిస్తూనే ఉన్నాయని కదా చెప్పాం ఈరోజు. ఇప్పుడు మొదట పెట్టడం అదే. ఇప్పుడు దాన్ని తొలగించాలంటే విషయాధ్యాసను తొలగించాలి, అది అర్థం చేసుకుంటే చాలు. విషయాధ్యాస, ఎందుకంటే తకారం చిత్తంలో తా తీసేస్తే విషయాధ్యాస పోతుంది అన్నారు. ఆ విషయాలు చిత్తు దగ్గరికి అట్లా వచ్చినప్పుడు ఇవన్నీ చైతన్యానికి చెందినవే అన్నట్లుగా తాదాత్మ్యం. ఆ క్రిస్టల్ దగ్గరికి వచ్చిన పుష్పం రంగు క్రిస్టల్ తీసుకున్నదే, క్రిస్టల్ ఎరుపైపోయింది అన్నట్లుగా ఉందా లేదా? కానీ అయిందా? అవ్వలేదు. నువ్వు ఎంత దగ్గరికి పెట్టు, ఆనిచ్చి పెట్టు, ఎన్ని రోజులైనా పెట్టు, కొద్ది రోజులు పెట్టి చూద్దామండి, కొంచెం ఎరుపు రంగు క్రిస్టల్ తీసుకుంటుంది, పాపం తీసుకోదు. అందుకని ఎన్ని ఆలోచనలు రాని, ఎన్ని ఉపాధి పాటలు పడని, చిత్తుకి ఏమీ అంటదు. ఆ చిత్తువి నువ్వు, ఆ చిత్తువి నువ్వు, అది గ్రహించు, అదని గుర్తుంచుకో, మర్చిపోకు. అది ఒక్కటి గుర్తుంచుకోవడం వలన నిన్ను బాధిస్తున్న అనేకమైనటువంటి ఈ మనసు, ఆలోచనలు, థాట్స్, అది ఇది, కన్ఫ్యూషన్స్, కాంట్రడిక్షన్స్, అండర్స్టాండింగ్, నో అండర్స్టాండింగ్, రాంగ్ అండర్స్టాండింగ్, తర్వాత సుపీరియర్ కాంప్లెక్స్, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉన్నాయి కదా. కాంప్లెక్స్లు చాలా బయట కూడా ఉన్నాయి, కాంప్లెక్స్లు మన లోపల కూడా ఉన్నాయి కాంప్లెక్స్లు. బయట కాంప్లెక్స్లు ఉండని, వై యూ మేక్ యువర్ సెల్ఫ్ కాంప్లెక్స్? ఏం కాంప్లికేట్ చేసుకుంటావు? నీ చేతులారా చేసుకుంటున్నావు నువ్వు కాంప్లికేట్ అని గుర్తిస్తే అప్పుడు ఏమవుతుంది? ఎట్లా చేయాలి? ఈ త్రిపుటి ఆలోచనలు అవి ఉన్నా కూడా నిన్ను బాధించకుండా చేయాలి. జ్ఞేయ వస్తువు ఏదేదైతే ఈ మనస్సు ద్వారా విషయాలు తెలుస్తున్నాయో అవన్నీ తెలుసుకోబడి జ్ఞేయ వస్తువు, ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ అండి. ఏ ఆబ్జెక్ట్ నాలెడ్జ్ అయినా సరే, ఏ చదువైనా, బయట ఏదైనా సరే, ఆ జ్ఞేయ వస్తువు అంటే బయట వస్తువుల యొక్క జ్ఞానమును, వాటి యొక్క విషయాన్ని వదిలేసేస్తే పరిత్యాగాత్, వదిలేయటం వలన ఏమవుతుందో తెలుసా? శుద్ధ జ్ఞానం మాత్రమే ఉంటుంది. జ్ఞానం తిష్టతి కేవలం. చూసారా, కేవలం పదం వచ్చింది ఇప్పుడే, కైలాసం గురించి చెప్పాను. కేవలం జ్ఞానం ఉంటుంది. ఆ బ్రహ్మ గురుస్తోత్రంలో చివర, అన్ని పుస్తకాల్లో లేదు, ఒక శ్లోకం చెప్పడం అలవాటు ఉంది, మీరు వినుంటారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇప్పుడు గురువు అంటే ఏంటో అర్థమైందా? గురువుని గురించి అంటే ఏదో ఒక మనిషిని గురించి చెప్పలే, అక్కడ బ్రహ్మ స్వరూపాన్ని చెప్పబడింది. ఆ గురువు బ్రహ్మము తెలుసుకొని ఉన్నవాడు, బ్రహ్మము తెలుసుకుని ఉన్నవాడు, అందుకనే బ్రహ్మజ్ఞాని. ఈ ఒక్క శ్లోకం చాలు ధ్యానం చేయటానికి. ఒక్కొక్క పదాన్ని అర్థం కనుక తెలిసిందంటే ఆనందంగా ఉంటుంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. దో కేవలం తిష్టతి జ్ఞానమేవ జ్ఞానం. అదేంటి దాంట్లో అక్కడేమవుతున్నప్పుడు త్రిపుటి క్షీణతాం ఏతి. అప్పుడు ఈ ఆలోచనలు, ఈ కన్ఫ్యూషన్లు, సందేహాలు ఏవి లేవు అక్కడ. వాటికి అక్కడ అస్తిత్వమే లేదు. శుద్ధ జ్ఞానంలో వాటికి సంబంధం లేదు. అందుకని విశేష జ్ఞానానికి ముఖ్యత్వం ఇవ్వటం వదిలేసామంటే, సామాన్య జ్ఞానం అని గుర్తించామంటే, నేను మాట్లాడాను, అమ్మ కూడా రాత్రి చెప్పారు, ద కామన్ నాలెడ్జ్, నాట్ ద స్పెసిఫైడ్ నాలెడ్జ్.
అందుకని లోక విషయాల గురించినటువంటి జ్ఞానానికి తాపత్రయపడి ఆరాటపడకూడదు. 80 ఏళ్ళు ఒక తాతగారు ఏదో పుస్తకం చదువుతున్నాడు చాలా సిన్సియర్గా. సరే ఏంటో చదువుతున్నారు పాపం, వెళ్ళి చూస్తే హౌ టు డ్రైవ్ ఏ కారు. ఇప్పుడు 80 ఏళ్ళకి ఈయన డ్రైవింగ్ నేర్చుకొని ఇలా కొంతమంది ఏంటంటే ఏంటేంటో చదవాలి, హ్యారీ పాటర్ చదవాలి, ఉన్న హర్రీ చాలు, ఇంక మళ్ళీ ఆ హర్రీ పాటర్ ఎందుకు? ఎందుకంటే ఏం చేయాలో తెలియలేదు, టైం ఏం చేయాలో తెలియదు, మనసేమో మరి పని చేస్తుంది, దాన్ని అటు ఇటు పోకుండా ఉండాలంటే ఛానల్ సర్ఫింగ్. కొంతమందికి ఏంటో తెలిసి ఏ ఛానల్ సరిగ్గా చూడరు, వాళ్ళకి అట్లా నొక్కుతూ ఉంటే బాగుంటుంది. అంటే చాలా డిస్ట్రాక్టెడ్ మైండ్ అని అర్థం. ఏది నచ్చదు, చివరికి ఏది నచ్చదు, కానీ అన్ని అట్ట పంపించేసిండ. 200 పైన 300 నాకు తెలీదు, టీవీ ఉంటే నాకు తెలియటానికి అంటున్నారు. చాలా వచ్చినాయట ఛానల్స్ ఆ రోజుల్లో 3-4 అంటే అబ్బా. డీడీ ఒకటిను మన లోకల్ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నా ఇష్టం, ప్రపంచంలో ఉన్నవన్నీ వచ్చేస్తాయి దాంట్లో. ఒక చిన్న ఊరు, చిన్న కుటుంబం, ఈ ఊరు ఇక్కడ గొడవ చాలక నీకు ప్రపంచ గొడవ అంతా అదే విషయాధ్యాసం. కానీ ఎట్లా ఉన్నాం, ప్రపంచం మొత్తాన్ని గురించి తెలుసుకోవాలి అంటే అప్పుడు ఇంక మరి న్యూస్ చూడకపోతే ఎట్లాగండి? ఇప్పుడు మీకు నరేంద్ర మోదీ గారి గురించి ఎట్లా తెలుస్తుంది? జ్ఞానికి ఆ తర్వాత అది చూసినా చూడకపోయినా ఒకటే. ఆయన ఉపయోగపడుతుంది ఇది సమాజానికి, ప్రజల కంటే చూస్తాను. ప్రతిరోజు న్యూస్ చూసి తీరాల్సిందే. నిన్నైతే ఎలక్షన్లు జరిగినాయి, బెంగాల్లో మన బీజేపీ రావాలి, వచ్చింది, అదేదో చూస్తాం అంతే. అందుకని ప్రతిదీ పేపర్ A to Z చదవాలని. కొంతమందికి పేపర్ A to Z అంటే మొదట అక్షరం దగ్గర లాస్ట్ అక్షరం చదవకపోతే వాళ్ళకి నిద్రపడ్డదు. పేపర్ వచ్చి అది చదవటం మొదలుపెడితేనే ఇతని టాయిలెట్ వస్తుంది. ఇది కాదు. కాఫీ గురించి చాలామందికి తెలుసు, అది లేకపోతే అయ్యో దైవం ఉండదు, అది ఉంటేనే వీడికి అక్కడ విమోచన, లేకపోతే అవ్వదు. ఇవన్నీ ఏంటి, చిన్న వాటికి ఎందుకు ఇట్లా బానిసలైపోతాం? సరే, త్రిపుటి క్షీణతాం ఏతి. త్రిపుటి పోతుంది, ఏతి అంటే పోతుంది, కమ్స్ టు ఎండ్, డిజాల్వ్స్. క్షీణతాం ఏతి. ఆ తర్వాత ఇంకేంటి, ఇంకేముంది కదా, శుభం బ్రహ్మ నిర్వాణం రుచ్యతే. అందుకనే ఆ శ్లోకం బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. కాబట్టి బ్రహ్మానందంతో ఆనందంగా బ్రహ్మానందాన్ని పొందేశాం. ఎప్పుడు పొందుతానని అడుగుతూ వెళ్ళకండి ఊరికి, పొందారు కాబట్టి ఆనందం. అందుకని ఒక చిన్న ఆనందం పాట పాడి బయలుదేరుదాం. దాంట్లో అది వాయించేది ఉంది, ఇవ్వమా. మీకు పాడి వినిపించలేదు, పోయిన క్యాంపులో చివరి రోజు వినిపించాను, ఇప్పుడు అది పాడేద్దాం. ఓం ఓమానందం ఓమానందం, చప్పట్లు కొట్టండి. ఓమానందం ఓమానందం సచ్చిదానందం. ఓమానందం బ్రహ్మానందం. ఓమానందం బ్రహ్మానందం. ఓమానందం ఆత్మానందం. ఓమానందం ఆత్మానందం.
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। हरि ओम तत्सत्।